వినాయక చవితి వచ్చిందంటే ఆ కాలనీలో ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. కాలనీ వాసులంతా ఒకే చోట ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. గణనాథుడి ఆగమనం నుండి వినాయకుడి నిమజ్జనం వరకు నిర్వహించే కార్యక్రమాలు నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక హైలైట్ గా నిలుస్తుంటాయి. కంటోన్మెంట్ 5వ వార్డ్ వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి వేడుకలపై ప్రత్యేక కథనం మీ లష్కర్ SCB న్యూస్ లో. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు వాసవి కలెక్షన్స్, ఓల్డ్ వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్. కంటోన్మెంట్ 5వ వార్డ్ వాసవి నగర్ ఐక్యమత్యానికి మారుపేరుగా నిలిచింది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఒకవైపు ఆధ్యాత్మికతను చాటి చెబుతూ మరోవైపు కాలనీ వాసులంతా వినాయక చవితి వేడుకలను ఎంజాయ్ చేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుకునేందుకు వినాయక చవితి వేడుకలు వేదికగా నిలిచాయి. గణనాథుడి ఎంట్రీ నుండి నిమజ్జనం వరకు కాలనీ వాసులంతా భక్తిని చాటి చెప్పేలా ముందుకు సాగారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా. దీప ప్రజ్వలన ముహూర్త శుభ ముహూర్తోస్తు. వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బొజ్జ అజయ్, కార్యదర్శి కామూరి వెంకటేష్ల పర్యవేక్షణలో వినాయక చవితి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్ గా తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా, కమిటీ సభ్యులుగా రాంబాబు, శ్రీనివాస్, సాయి, ప్రసాద్, మనోజ్, రవికాంత్, అమిత్ గోయల్ను నియమించారు. కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల కార్యక్రమాలను రూపొందించారు. మట్టితో తయారు చేసిన వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయకుడి ఎంట్రీ అదిరిపోయేలా ఆగమన్ కార్యక్రమంతో మొదలుపెట్టారు. వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో 27వ తేదీ గణనాథుడి మొదటి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో కాలనీ వాసులంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. కాలనీ మహిళలు ప్రతిరోజు మధ్యాహ్నం గణనాథుడి మండపం వద్ద భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 5 రోజుల పాటు కాలనీ మహిళలు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు. మహిళలంతా ప్రతిరోజు డ్రెస్ కోడ్ పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ గణనాథుడి అనుగ్రహాన్ని పొందేలా పూజలు చేశారు. రోజు మార్నింగ్ 11 o'clockకి మణిదీప ఇందిరా భజన మండలి వారిచే మణిదీప వర్ణన, మరియు సాయంత్రం 7 గంటలకి డివోషనల్ సాంగ్స్ పాడారు. చాలా బాగున్నాయండి సాంగ్స్ అన్నీ. డివోషనల్ సాంగ్స్ తర్వాత ప్రసాద వితరణ ఉండే. 3rd డే రోజు మార్నింగ్ కుంకుమ పూజ చేశాము. చాలా లేడీస్ అందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు దానిలో. మళ్ళీ ఉత్సవ కమిటీ చైర్మన్ గారిచే ఆయనచే తాంబూల కవర్స్ ఇప్పించాము. 4th డే వచ్చేసి 108 మార్నింగ్ మహిళలచే 108 దీపలక్ష్మిల పూజ జరిగింది. 5th డే వచ్చి మార్నింగ్ పూజా కార్యక్రమం అయింది. అన్నప్రసాదము, సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. మహిళలు భక్తి పరవశంలో పూజలు చేయగా మగవారు సైతం తామేమి తక్కువ కాదని ఓవైపు పూజలు చేస్తూనే మరోవైపు ఎంటర్టైన్మెంట్ కూడా కల్పిస్తూ కార్యక్రమాలను సరికొత్త శోభను తీసుకొచ్చారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా కార్యక్రమాలను నిర్వహించారు. భరతనాట్యం నుండి మొదలుపెట్టి దాండియా ఆటపాటలతో వినాయక చవితి వేడుకలు వాసవి నగర్ కు సరికొత్త శోభను తీసుకువచ్చేలా జరిపారు. బుల్లితెర నటులు, జబర్దస్త్ టీం సభ్యులు సైతం వాసవి నగర్ లో సందడి చేస్తూ కాలనీ వాసులందరినీ కడుపుబ్బ నవ్విస్తూ వినాయక చవితి వేడుకలు అంటే భక్తికి భక్తి, ఎంటర్టైన్మెంట్ కు ఎంటర్టైన్మెంట్ అని చాటి చెప్పేలా జరుపుకున్నారు. తాంబూల ఆట నుండి లక్కీ డిప్ స్కీమ్ వరకు ప్రతి అంశాల్లోనూ ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నమస్కారం. నేను కాలనీ ప్రెసిడెంట్ వాసవి నగర్, ఓల్డ్ వాసవి నగర్ నుంచి మాట్లాడుతున్నాను. కాలనీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావుని. ఈ 5 రోజుల గణేష్ చతుర్థి మేము చాలా అట్టహాసంగా జరుపుకున్నాం. అయితే ప్రతి సంవత్సరం మేము ఎక్కువగా కవర్ చేసేది ఏమిటంటే మట్టి గణపతినే మేము విగ్రహం స్థాపిస్తాం ఇక్కడ. దానికి ఈ 5 రోజుల కార్యక్రమం, కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత జనరల్గా మెంబర్స్ పార్టిసిపేషను, సహస్రనామం ఇలాంటి కార్యక్రమాలు కూడా మా లేడీస్ గ్రూప్స్ అది కూడా చెప్తారు. ఈవినింగ్ మట్టుకి
కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత లంచ్, డిన్నరు, ప్రసాద వితరణ అన్నీ జరుపుతాం. దీని కోఆపరేషన్లో మా అసోసియేషన్ మెంబర్సే కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళే కవర్ చేసి సక్సెస్ఫుల్గా చేశారు. 5 రోజుల పాటు నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో కాలనీవాసులంతా కలిసికట్టుగా తమ ఐక్యమత్యాన్ని చాటి చెబుతూ కార్యక్రమాలను రూపొందించారు. 5వ రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని చూడముచ్చటగా జరిపారు. వాసవి నగర్లో వినాయక మండపం ఏర్పాటు చేసిన ప్రాంతంలోని నిమజ్జన ఏర్పాట్లను చేసి స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులంతా ఉండ్రాల స్వామి ముందు నృత్యాలు చేస్తూ భక్తి పరవశంలో మునిగి తేలుతూ ఆటపాటలతో బుజ్జగనిపేను గంగమ్మ తల్లి ఒడికి చేర్చారు. నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా వేద పండితులు బ్రహ్మశ్రీ హేమంత్ శర్మ సారథ్యంలో ఆయన శిష్య బృందం నిర్వహించిన పంచమహాహారతి ప్రత్యేక హైలైట్ గా నిలిచింది. పూజా కార్యక్రమాల అనంతరం యువకుల్లో జోష్ నింపేలా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గడిచిన 5 రోజులు మన వాసవినగర్ కాలనీలో అనేకమైన కార్యక్రమాలు మరి దాతల సహకారంతో, అసోసియేషన్ సహకారంతో చేయబడింది. మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మరియు కాలనీ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో కూడా మీరు అందరి సహకారం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. వాసవి నగర్ లో నిర్వహించిన వేడుకలకు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుకు వెనుకడుగు వేయకుండా పెద్ద ఎత్తున నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2020 సంవత్సరం నిర్వహించిన వేడుకలు ఉత్సవ కమిటీ సభ్యులకు మంచి పేరును తీసుకువచ్చింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వినాయక చవితి వేడుకలను ఎంజాయ్ చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ జరుపుకున్నారు. స్పాన్సర్స్ ముందుకు వచ్చి ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. అన్ని విధాలుగా తమకు అండదండగా ఉండి వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా సభ్యులు సన్మానాలతో ముంచెత్తారు. ఇంతటి విజయాన్ని అందించిన వాసవి నగర్ ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వినాయక చవితి వేడుకల విశేషాలతో ప్రత్యేక కథనం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు వాసవి కలెక్షన్స్, ఫ్లాట్ నెంబర్ 145, ఓల్డ్ వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.